హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ సహస్ర ఛానల్. ఈరోజైతే నేను మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు చెప్పే ఈ 10 లక్షణాలు మీలో ఉన్నట్లయితే మీరు బాగా తెలివివంతులని చెప్పగలం. ఇప్పుడు నేను చెప్పే ఈ లక్షణాలు మీలో ఉన్నాయా లేదా గమనించండి. అందులో నెంబర్ 1, తెలివిగల వాళ్ళు వాళ్ళ మనసులో మాటను ఎవ్వరికీ చెప్పరు. వాళ్ళ స్నేహితులకైనా బంధువులకైనా మనసులో మాటను ఎవ్వరికీ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు శత్రువులుగా మారొచ్చు, ఎన్నటికైనా ఎంత మిత్రువులైనా శత్రువులుగా మారొచ్చని వాళ్ళు మనసులో మాటను ఎవ్వరికి బయటకు చెప్పరు. వాళ్ళ బలాలు బలహీనతలు పర్సనల్ మ్యాటర్స్ ఏవి కూడా బయటకు చెప్పరు. నెంబర్ 2, తెలివిగల వాళ్ళు చేసే పని ఎప్పుడు బయట పెట్టరు. అది సక్సెస్ అయ్యాకనే బయట పెడతారు. ఎందుకంటే వీళ్ళకు చెప్తే వాళ్ళకు ఐడియా ఇస్తారు. దానితో వాళ్ళకు ఏ నిర్ణయం తీసుకోవాలనో కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఏ పని స్టార్ట్ చేసినా బయట పెట్టరు. అది అయిపోయిన తర్వాతనే ఎవరికైనా చెప్తారు తెలివిగల వాళ్ళు. నెంబర్ 3, వీళ్ళు ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మరండి. వీళ్ళు కళ్ళతో చూసి చెవులతో వినే వరకు ఎవరి మాట వినరు, నమ్మరు కూడా. ఎందుకంటే లోకంలో కరెక్ట్గా ఉండరని వీళ్ళకు తెలుసు. నెంబర్ 4, తెలివిగల వాళ్ళు సమయాన్ని అస్సలు వృధా చేయరండి. ఎంత సమయం దొరికితే అంత ఏదో ఒక పని చేసుకోవాలని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు డబ్బులు సంపాదించుకోవచ్చు మళ్ళీ, కానీ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు అని వాళ్లకు బాగా తెలుసు. నెంబర్ 5, వీళ్ళకు ఏదైనా విషయం చెప్తే ఎవరికి ప్రచారం చేయరండి. వీళ్ళకు బాగా తెలుసు ఎవరైనా తప్పు చేస్తారు ప్రతి ఒక్కరు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అవసరం లేదని వాళ్ళకు బాగా తెలుసు. నెంబర్ 6, తెలివిగల వాళ్ళు ఓడిపోయినా సరే ఓటమిని అస్సలు అంగీకరించరు. గెలుపు కోసం ఆయుధంలాగా చేసుకొని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నెంబర్ 7, తెలివిగల వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఏకాంతంగా ఉన్నారంటే వాళ్ళు ఏదో పని చేయడానికి ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలి. నెంబర్ 8, ఈ తెలివిగల వాళ్ళు ఎవరికి పడితే వాళ్లకు హామీలు ఇవ్వరండి. ఎందుకంటే భవిష్యత్తులో దేనికి దారి తీస్తుందో అని వాళ్లకు తెలుసు కాబట్టి అందరికీ హామీలు ఇవ్వరు. నెంబర్ 9, తెలివిగల వాళ్ళు చేసే పనిలో నిమగ్నమైపోతారు. ఎవరి గురించి ఆలోచించరు, ఆ పని మీదనే ఫోకస్ పెడతారు. నెంబర్ 10, ఈ తెలివిగల వాళ్ళు అందరితో మాట్లాడతారు. గెలిచిన వారితో ఓడిపోయిన వాళ్ళతో వారి అనుభవాలను తెలుసుకొని వారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా వాటిని ఉపయోగించుకుంటారు. ఈ 10 లక్షణాలు మీలో ఉన్నట్లయితే మీ జీవితానికి మీ సక్సెస్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. లేని వాళ్ళు ఈ 10 లక్షణాలు తెలుసుకొని అలా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.